నిఖిల్ గెలవటానికి నా దగ్గర 100 పాయింట్లు ఉన్నాయి. గెలవకూడదని చెప్పటానికి మీ దగ్గర ఉన్న పాయింట్లు ఏంటో కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే మనం 2024లో ఉన్నప్పుడు కూడా మీరు లాంగ్వేజ్ చూస్ అవుట్ అయ్యండి. కామెంట్లో మ్యాక్సిమం అదే ఉంది, మన వాళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ అవతల వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. ఇది మాత్రం ఎక్కువ వస్తుంది. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు ఇది. కానీ మనోళ్ళు కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నిఖిల్కి 100లో 60-70% కూడా ఉన్నారు. అది మీకు తెలియట్లా. కొంతమంది 30% ఉంటారు, వాళ్ళు ఇంక ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు అంతే. ఇక మనం ఎన్ని చెప్పుకున్నా అయిపోయింది కాబట్టి ఇంక ఈ వారమే ఉంది. రోహిణి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా వీళ్ళు ఉంటారు. వీళ్ళలో మ్యాక్సిమం ఇంకా మీరు ఎంత చేసినా, ఇంకా ఎన్నన్నా, ఎవరైనా తిట్టినా, ఎవరైనా తిట్టకపోయినా అక్కడ బయటకు వచ్చేది కప్పు తీసుకొని నిఖిలే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇప్పటికైనా ఇది ఆపేసి ఇంకా ఎలాగో ఎవరికేం గొడవలు జరగవు, అంతా ప్రశాంతంగానే ఉంటారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్గా ఓటేసుకోండి అంతే. అవతల కంటెస్టెంట్ని మాత్రం నెగిటివ్ చేయకండి. మీరు నెగిటివ్ చేసిన మీరు ఏం సాధిస్తారో నాకు అర్థం కావట్లా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులే ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.